సో ఫైనల్లీ ఇదిగోండి ఉక్కిమార్ట్ నుంచి అయితే నేను బయలుదేరుతున్నాను. ఉక్కిమార్ట్ ఇంటి నుంచి ఎట్లా అయితే ఇట్లా ఇట్లా కొంచెం ఒక ఫీలింగ్ తోటి వెళ్ళినా కదా బయటికి. ఇప్పుడు ఉక్కిమార్ట్ నుంచి వెళ్తుంటే కూడా అలాగే ఉంది కదా. టాటా భయ్యాజీ, బాయ్ బాయ్. సో ఇక్కడే ఉన్నా కదా కొన్ని రోజుల నుంచి అందరూ బాగా పట్టుకుపోతున్నారు. అట్లా चलो अंकल जी महादेव निकलते. అదిగోండి అది ఉక్కిమార్ట్ కనిపిస్తుంది కదా. ఉక్కిమార్ట్ అదిగోండి మొత్తం బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది బయటి నుంచి కానీ లోపటి నుంచి కానీ. అండ్ ఉక్కిమార్ట్ వచ్చేసి 5000 ఇయర్స్ పాతది. అంటే అర్థం చేసుకోండి ఇప్పటికీ ఎలా అట్లాగే చెక్కు చెదరకుండా నిలబడిందో. ఇక్కడ ఎన్నో భూకంపాలు వస్తాయి, ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి, అన్నీ అవుతాయి. బట్ ఇంతవరకు మాత్రం ఉక్కిమార్ట్కి ఇంత 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 కూడా డిస్టర్బ్ కాలేదు. ఉషాదేవి ఎప్పుడైతే కట్టించిందో దాని తర్వాత అయితే ఇంతవరకు ఒక్కసారి డిస్టర్బ్ కాలేదంటే అది ఆ మార్పులు సక్సెస్గా ఉండే నివాసం అది. సో డెఫినెట్లీ అలాగే ఉంటుంది. అయితే టైం వచ్చేసి 4:58 అయితే అవుతుంది. కేదార్నాథ్ కోసం అని బయలుదేరాను. అయితే ఇప్పుడు నేను వెళ్ళి గౌరీకుండ్లో అయితే రెస్ట్ చేస్తాను. గౌరీకుండ్లో హాల్ట్ చేసి అక్కడి నుంచి అయితే నేను కేదార్నాథ్కి అయితే ట్రెక్ చేస్తుంటాను. ఉత్తరకాశీ నుంచి కానీ రుద్రప్రయాగ నుంచి కానీ వెళ్ళి ఇక్కడ సైడ్ నుంచి వస్తాను. అండ్ మేము ఎక్కడి నుంచి అయితే వచ్చాను ఇటు వెళ్తే ఫైనల్లీ కేదార్నాథ్ सोनप्रयाग 32, केदारनाथ 55, गुप्तकाशी 3 किलोमीटर. ऐसे रिटर्न में गुप्तकाशी వచ్చినప్పుడు వెనక వింతగా ఉంది. తల మీద పడుతున్నట్టే ఉంటారు. అలా చేయకుండా గుప్త కాశీ గుప్త కాశీ కేదార్నాథ్కి వస్తుంటే కాళీమాత కూడా వస్తుంది, గుప్త కాశీ వస్తుంది. ఈ రెండు కూడా చాలా అంటే చాలా ఫేమస్. ఈ రెండు రిటర్న్లో వచ్చేటప్పుడు ఈజిప్ట్ కాశీ అంతా కాళీమాత రెండు ఇది కావాలి. ఆ హోప్ నేను రిటర్న్ ఇబ్బంది వస్తాను. ఇబ్బంది రావచ్చు. ఎవరైనా హాయ్ కొన్ని చోట్లయితే ఇలా చిన్న బ్రిడ్జ్, ఇక్కడి నుంచి ఒక బైక్ వెళ్ళినా అట్నుంచి ఒక కార్ అయితే రాలేదు. అలాంటి ప్లేస్ అయితే స్మాల్ రిమైండర్, నేను ఇందాకే చూసుకున్నాను నా మైక్ సరిగ్గా రావట్లేదు. ఏమైందో ఏమో, నేను సెట్ చేశాను అయినా కానీ రావట్లేదు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీని తర్వాత నేను ఈ మైక్ ఏదో సార్ట్అవుట్ చేసుకోవాల్సిందే. ఇంకా సఫర్ చూడండి ఎంత కిందికి పోతుందో. పక్క నుంచే పోతుంది, నా పక్క నుంచి అది. ట్రాఫిక్, దరిద్రమైన రోడ్డు. And అది వచ్చాడా? ఓ మై గాడ్.
కొంచెంలో జస్ట్ మిస్. అసలు ఎలా నడుపుతున్నారో అర్థం కావట్లేదు జనాలు. అసలు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా అసలు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఎవరన్నా మనం వెళ్తే కానీ ప్లీజ్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేద్దాము. వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మనం నడుపుదాము. లోకల్ కానీ ఎవరైనా కానీ అలా చేయొద్దు. యాక్చువల్లీ మన దగ్గరికి ఎవరు వచ్చినా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి పనులు మాత్రం మనం చేయొద్దు. ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ మై వ్యూవర్స్. ಥ್ಯಾಂಕ್ ಯು. ಕರ್ನಾಟಕ. ಓ ನಂಗೂ ಕನ್ನಡ ಬರ್ತದಪ್ಪ. ಕರ್ನಾಟಕ ಎಲ್ಲಿಂದು? ಕರ್ನಾಟಕ ಎಲ್ಲಿಂದು? ಮೈಸೂರಿಂದ. ಓ కష్ట అదే మైసూర్ నుంచి వాళ్ళది ಸಹಕರಿಸಿನಾರು చాలా ಬಾగా ಅನಿಸ್ತೀನಿ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಅನ್ಸಪ್ಪ. ನೀವು ನನಗೆ ಮಾತಾಡ್ತು ಹ್ಯಾಪಿ ಆಯ್ತು. ಈ ರೋಡ್ ಅಯ್ಯಯ್ಯೋ 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 आगे निकलो. नहीं निकल सकता है? नहीं निकल सकता. नहीं निकलेगा. नहीं निकलेगा. तो जाओ अंकल. अबे रुक तो जाओ. अबे क्या पागलपन करके रख रहे हो? బైక్ ఇక్కడ పార్క్ చేయాలా ఏంది? నో మ్యామ్, నో 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 నో. బైక్ ఇక్కడే పార్క్ చేయాలంటే చాలా కష్టం. నా బైక్ మీద చాలా లగేజ్ ఉంది. ఈ సామాన్ అంతా ఎడబెట్టుకోవాలి, చాలా కష్టం. ఎక్కడి వరకు అయితే వెళ్తుందో అక్కడి వరకు వెళ్ళి నేను ట్రై చేస్తా. बाइक वगैरह यहीं पे पार्क करना है? यहीं पे पार्क करके जाना है? ओके. अब पार्किंग के लिए तो है. पार्किंग ही है. पार्किंग लगाना है? हाँ. अच्छा चलो सिंगल ही है. लाओ 200 रुपये. कितना? क्या है इसका? 603. कितना है बाइक पार्किंग? 200 रुपये. 200 रुपये. बहुत बढ़िया है. गाड़ी तो सेफ रहेगा यहाँ? तो रहेगा कैसे नहीं रहेगा? पूछना पड़ेगा. पूछना तो पड़ेगा ना. लाओ 200 रुपये. पहले गाड़ी लगाना पड़ता है, अंदर है. ठीक है, पर्ची मैंने बना दी है. हाँ. आप गाड़ी लगा के आओ. कहाँ लगाना? यहीं पे मिलूंगा. ऊपर लड़का है, लड़के से जाओ. यहाँ कहीं नहीं लगता है? नहीं यहाँ नहीं, यहाँ बीच में कहीं सामने जगह बनती है तो देख लो. हाँ, वहाँ पे स्टैंड नहीं लग रहा है. फ्लैट सरफेस होना है अभी. इसको स्टैंड नहीं लग रहा है. आप पास आए तो समझ में आ जाएंगे. स्टैंड नहीं लग रहा भैया वहाँ पे. अच्छा. हाँ, गाड़ी दब गया ना नीचे, तो इसीलिए स्टैंड नहीं लग रहा है. इसको ना थोड़ा फ्लैट होनी है अभी. हाँ, उसीलिए तो हैंडल लॉक मत करना. हैंडल लॉक मत करना. हैंडल लॉक तो करना पड़ता है. हम आगे की बाइक कैसे निकालेंगे? अरे वो भी है.
एक काम करिए, आगे का बाइक निकाल दीजिए, पीछे लगाओ, मैं आगे लगा देता हूँ। क्या ना हैंडल लॉक नहीं करे ना? नहीं सबने नहीं किया है इनके तो। ये अलग है ना, इतना 400 kg का है, गिर गया तो ना आप। आपको भी दिक्कत, मुझे भी दिक्कत। हाँ यहाँ लगा दो। तो पीछे देखिए, ऐसे घुमा के लगाए तो गाड़ी इस तरफ बेंड होगा, फिर यहाँ अंदर आने के लिए दिक्कत होगा। बाकी आपकी मर्जी, हम लगाने के लिए రెడీ ఫైనల్లీ నేనైతే సోన్ ప్రయాగ్ అయితే వచ్చాను. ఇదిగోండి సోన్ ప్రయాగ్లో అయితే ఇక్కడ బైక్ అయితే పార్క్ చేయాలి. నేనైతే ఇదిగోండి బైక్ మొత్తం ప్యాక్ చేసి బూట్స్ గీట్స్ అన్నీ బైక్ ప్యాక్ చేసి ఇక్కడే పెట్టేశాను. అన్నీ మొత్తం ప్యాక్ చేసి మొత్తం కప్పి పెట్టేసా. బైక్ అయితే మొత్తం ఫుల్ టైట్ అయితే చేసి పెట్టా. కానీ ఇక్కడ దొంగల భయం చాలా అంటే చాలా ఎక్కువ ఉందంట భయ్యా. నాకు అదే భయం వేస్తుంది. బైక్లో నుంచి ఏ ఒక్కటి మిస్ అయినా కానీ బిస్కెట్, అదే అర్థం కావట్లేదు ఏం చేయాలో. చలో ఏదైతే అది చూద్దాం. వాటెవర్, హరర్ మహాదేవ్ అని అయితే నేనైతే వెళ్తున్నాను. ఏదైతే అది చూసుకుందాం. ఇంకా ఏదైతే అది దేవుడి మీద భారం అంతే. అయితే ఇక్కడి నుంచి ఇంకా గౌరీకుండ్ నుంచి చెక్ చేసుకుంటూ కేదార్నాథ్కి అయితే వెళ్ళాలి. సో బైక్ ఇక్కడ ఇట్లా ప్రాపర్గా పెట్టేసి ఇంకా నేనైతే బయలుదేరుతున్నాను. సైనింగ్ ఆఫ్ విత్ మైల్స్ బై హబీ. జై హింద్, జై జవాన్, జై కిసాన్, హరర్ మహాదేవ్.